నమస్కారం. ఈరోజు మీరు మా వ్యవసాయ క్షేత్రానికి ఇచ్చేసి, మా గోశాలని, ఎద్దుగానుగలని, వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మీకేమనిపించింది ఇక్కడ మేము చేస్తున్న వ్యవసాయం గురించి కానీ, ఈ గోవులను రక్షించడం కానీ, గోవు పోషించడం, అలానే ఎద్దుగానుగల గురించి మీకు ఎలా అనిపిస్తుందో ఒక 2 మాటలు చెప్తాను మీ అనుభవం. పూర్వపు రాజ్యం మళ్ళీ రాబోతోంది, ఆ దిశగా నడుస్తున్న ఇప్పుడున్న యువత కూడా అని మనసులో ఒక మంచి ఆలోచన కలుగుతుంది. ఆ పూర్వపు రాజ్యం ఏంటి అంటే, దేశ సంపదకి మనకు కావాల్సింది, దేశానికి సంపద ఏంటి అంటే పశువులే. అటువంటి పశువుల్లో ఎద్దులు, వృషభాలు అంటే ధర్మానికి సంకేతాలు, అలా సత్యానికి సంకేతాలు గోవులు. అటు సత్యధర్మాలు కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ సత్యయుగం రాబోతోందా అని మనలాంటి వాళ్ళందరి ద్వారా, మీలాంటి వాళ్ళందరి ద్వారా ఒక పునాది వేసినట్టుగా, ఒక చిన్న విత్తనం నాటుతున్నట్టుగా నాకు కనిపిస్తుంది. ఆ యొక్క ఏదైతే నాటడం జరిగిందో అది రాబోయే రోజుల్లో మనలాంటి రాబోయే వాళ్ళందరూ కూడా నీరు పోస్తూ ఉంటే ఆ తర్వాత పెద్ద మొక్క అవుతుంది. మొక్క అయిన తర్వాత వాటికి పూలు పూస్తాయి, పూలు పూసిన తర్వాత కాయలు కాస్తాయి. భోజనం చేయాలి మన పిల్లకాయలు. కాబట్టి చేసేది ఏమిటో చేసేది సూటిగా అన్నాడు. మీరందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ సూటిగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. వేసేయి పాగా ఈ తోటలో పాగా వేసేసేయాలి. ధర్మానికి సత్యానికి ఇదే ఈ తోట, బృందావనం. కాబట్టి ఇటువంటి బృందావనంలో ధర్మాలు సత్యాలు ఉంటున్నాయి. కాబట్టి చేసేయి సూటిగా, వేసేయి పాగా ఈ తోటలో, ఎన్ని కష్టాలు రాని నష్టాలు కానీ, మన కష్టాలని అనుకోకూడదు, కష్టానికి అకష్టం అయిపోవాలంట, అలవాటు పడిపోవాలి. ఎన్ని కష్టాలు కానీ నష్టాలైనా కానీ నీ మాట దక్కించుకో బాబయ్య. ఎవరి దృష్టిలో దక్కించుకోవాలట? యమదూతలు మనందరూ వాట్సప్ అంటున్నారు. మనిషి జన్మ వచ్చిన తర్వాత పైకి వచ్చావు నువ్వు నరకానికి, దేనికి వచ్చావురా, ఏం చేసి వచ్చావు, వాట్సప్ అంటున్నారు. అంటే మనందరం ఏం చెప్పాలి? గోసప్ అనాలి. ఇలా పెట్టుకుని గోసప్, గోవుని గట్టిగా పట్టుకున్నాం కాబట్టి గోలోకానికి వెళ్తాము. గోసప్ అని అంటే, ఓహో వీళ్ళు గోవుని గట్టిగా పట్టుకున్నావా, ధర్మాన్ని సత్యాన్ని పట్టుకున్నావా, అయితే నీకు గోలోక ప్రాప్తి అని. ఆ గోలోక ప్రాప్తి ఎక్కడుందో మనకు తెలియదు మానవుడికి. ఇదే గోలోకం, ఇదే బృందావనం. మరి ఇటువంటి బృందావనంలో ఇటువంటి ఆర్గానిక్ అంటే ఏంటి? గో ఆధారిత వ్యవసాయ రైతులు పండించే పంటలు ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో పిల్లలందరూ కూడా భోజనం చేయాలి మన పిల్లకాయలంటే అమృతమైన ఆహారాన్ని మన పిల్లలందరూ తీసుకోవాలనే సంకల్పం ఏదైతే ఉందో ఖచ్చితంగా నెరవేరుతుంది అని నా మనసులో భావన ఈ గోధువుల వేళలో నాకు అనిపిస్తుంది. కాబట్టి మనసా వాచ కర్మ జరిగి తీరుతుంది. త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకం మెచ్చునంట. మనందరం కూడా దేవుడు మెచ్చుతున్నాడు, మనందరినీ మంచి కార్యాలు చేస్తున్నాం కాబట్టి ఆ తర్వాతే లోకం మెచ్చుతుంది. ఆ లోకం మెచ్చడం కోసమే ఇటువంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ యొక్క ప్రచారం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇటువంటి క్షేత్రాలకు రండి, ఒకసారి విజిట్ చేయండి, డైరెక్ట్ లైవ్ అనుభూతిని పొందండి. పొందిన తర్వాత మీరు కనెక్ట్ అయిపోతారు. గో కనెక్ట్, ఐ కనెక్ట్ కాదు, గో కనెక్ట్ అయిపోతారు. అయిపోయి వెంటనే మీలో తెలియని ఆనందం వస్తుంది. అటువంటి ఆనంద గ్రంథులన్నీ గోవులో ఉంటాయి, నిండుగా మెండుగా ఉంటాయి. అందరు ఇక్కడికి వచ్చి చక్కగా హ్యాపీగా ఒకసారి విజిట్ చేయండి, చాలు కనెక్ట్ అయిపోతారు అంతే. కాబట్టి అటువంటిది అమృతమైన ఆహారాన్ని మనకు తీసుకుని సప్లై చేయించడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశం. కాబట్టి ఈ సప్లైని మనం అప్లై చేద్దాము, తర్వాత రిప్లై వస్తుంది, మనందరికి ఆరోగ్యాలు బాగుంటాయి. ఇది మల్టిప్లై అవ్వాలి, 100 మందికి 1000 మందికి వెళ్ళాలి. ఇదే నా యొక్క సందేశం. జై గోమాత, జై జై. ఈ యొక్క శ్లోకం కూడా చెప్తాను అందరికీ, ఒకసారి గుర్తుపెట్టుకోండి. అపూర్వరాజ్య సంప్రాప్తిం అంటే పూర్వరాజ్యం మళ్ళీ సంప్రాప్తించాలి. నష్టస్య పునరాగమం. మనం ఏదైతే నష్టపోయామో ఆ గోధనం కానీ, భూధనం కానీ, వ్యవసాయ క్షేత్రం కానీ, ఆరోగ్యం కానీ, పంచభూతాలు కానీ నష్టపోయాం, పాడు చేసుకున్నాం. నష్టస్య పునరాగమం, మళ్ళీ పునరాగమం రాబోతోంది అని అనిపిస్తోంది. లభతే నాత్ర సందేహ. ఇటువంటి కార్యాలు చూస్తూ ఉంటే, అందరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఇటువంటి వీళ్ళందరూ కూడా ఋషులు లాంటి వాళ్ళే, కర్షకులు, వీళ్ళందరూ కూడా కర్షకులే ఋషులు. అది ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే లభతే నాత్ర సందేహ, సందేహం రాదు, ఇంకా లభిస్తుంది, ఖచ్చితంగా లభిస్తుంది. సత్యమే తన్మయోదితం. ఇది సత్యం 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 అని వరాహస్వామి భూదేవికి ముందుగానే చెప్పాడు. ఈ యొక్క ఆ కలియుగంలో ఇటువంటి వాళ్ళని నేను ఎంచుకుని ఆ ధర్మము సత్యం వైపు నడిపిస్తాను అని చెప్పకనే ఆ శ్లోకంలో చెప్పాడు. కాబట్టి మనందరం కూడా ఆ పంచభూతాలను కాపాడుకోవాలన్నా, మనల్ని మనం రక్షించుకోవాలన్నా కూడా ఇటువంటి అమూల్యమైన అమృతతుల్యమైన ఆహారాన్ని మనందరం మన పిల్లలందరూ కూడా పంచిపెట్టాలని కోరుకుంటున్నా. తప్పకుండా మీరు విజిట్ చేయండి, ఒకసారి ఈ క్షేత్రానికి విజిట్ చేసి మీరు చక్కగా ఆనందం పొందండి. జై గోమాత, జై జై గోమాత. నమస్కారం. అయిపోయిందా?